హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సన్షైన్ టారో. నేను మీ ప్రియ. ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి, మీరు మీ పర్సన్ ఒకరి గురించి ఒకరు ఏం ఆలోచిస్తున్నారు, ఎలా ఉంది మీ ఇద్దరు ఆలోచనలు ఒకరి కోసం ఇంకొకరికి అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. అండ్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తూ ఉంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైం టు టైం నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో ఫస్ట్ మీరేం ఆలోచిస్తున్నారు మీ పర్సన్ గురించి అనేది ఇటు సైడ్ చెక్ చేద్దాము. అండ్ మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారని ఇటు సైడ్ చెక్ చేస్తాను. ఓకే, ఇది టైమ్లెస్ రీడింగ్ అండి. ఇది మీ ముందుకు ఎప్పుడు వస్తే ఈ రీడింగ్ అప్పటి నుంచి ఇది మీకు రెజనేట్ అవుతుంది. మీరు ఈ వీడియో వరకు వచ్చారు అంటే దీంట్లో ఉన్న మెసేజెస్ ఏదో కొంత అయినా మీకు రెజనేట్ అవుతుంది. అండ్ మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు మీకు రీడింగ్ కావాలి అనుకుంటే, మీ నేమ్ పైన మీ పర్సన్ నేమ్ పైన రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది అండి. వాట్సాప్కి మెసేజ్ చేయండి. డైరెక్ట్గా ఎవరూ కాల్స్ చేయకండి, ఓకేనా? డైరెక్ట్గా కాల్స్ మాత్రం అస్సలు చేయకండి. వాట్సాప్కి మెసేజ్ మాత్రమే చేయండి. సో పర్సనల్ రీడింగ్ అనేది ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్కి కాంటాక్ట్ చేయండి. ఇది ఎవరైనా చూడొచ్చండి. మ్యారీడ్ వాళ్ళు, అన్మ్యారీడ్ వాళ్ళు, రిలేషన్షిప్లో ఉన్నవాళ్ళు, లేకపోతే మీ బెస్టీసా, మీ క్రష్ గురించా, సో మీరు ఎవరి గురించి అనుకొని చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ తీసుకోండి. అట్లీస్ట్ 3 టైమ్స్ వాళ్ళ మీ మనసులో వాళ్ళ పేరు అనేది తలుచుకోండి. సో దట్ వాళ్ళ ఎనర్జీస్ అన్నట్టు కనెక్ట్ అవుతుంది మీకు. ఓకే, సో ఇక్కడ మీ ఆలోచనలు అనేది చెక్ చేస్తున్నాను కాబట్టి మీ నేమ్ తలుచుకోండి. ఇది అన్ని రాసుల వాళ్ళకి చెందిన రీడింగ్ అండి. స్పెషల్గా ఒక్కటి అనేది కాదు, అన్ని రాసుల వాళ్ళకి చెందిన రీడింగ్. సో అందరూ ఈ రీడింగ్ చూడొచ్చు. స్పెషల్గా నాకు ఏదైనా ఎక్స్ట్రా కనిపించింది అంటే ఈ రాశి వాళ్ళు ఎక్కువ ఉన్నారని నేను మెన్షన్ చేస్తాను. సో యూనివర్స్, మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమ శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. సో మీకు మీ పర్సన్ లేకుండా ఉండడం చాలా కష్టంగా ఉంది, చాలా స్ట్రెస్ అవుట్ అవుతున్నారు. మీ పర్సన్ని మీరు చాలా మిస్ అవుతున్నారు. చాలా చాలా భారం అనిపిస్తుంది. తనతో మాట్లాడకుండా ఉండడం కానీ, తన నుంచి దూరంగా ఉండడం కానీ మీ వల్ల కావట్లేదు. అంటే భరించలేకపోతున్నారు, భరించలేనంత బాధపడుతున్నారు మీరు ఈ వ్యక్తి విషయంలో అనేది ఇక్కడ కరెక్ట్గా కనిపిస్తుంది. ఓకే, 10 ఆఫ్ వాండ్స్. ఈ పర్సన్తో మాట్లాడకుండా ఉండడం కానీ, ఈ పర్సన్తో చాటింగ్ చేయకుండా ఉండడం కానీ, ఈ వ్యక్తి లేకుండా ఉంటే అస్సలు మీరు చెప్తున్నాను కదా, లిటరలీ స్ట్రెస్ అవుట్ అయిపోతున్నారు. మీకు చాలా కష్టం అనిపిస్తుంది, చాలా భారంగా ఫీల్ అవుతున్నారు. ఎప్పుడెప్పుడు నేను తనతో మాట్లాడాలి, ఎప్పుడెప్పుడు మా ఇద్దరి మధ్య ఉన్న ఇవన్నీ ఈ డిస్టర్బెన్సెస్ అన్నీ ఎప్పుడు పోతాయి మా మధ్య నుంచి, ఎప్పుడు మళ్ళీ మేము హ్యాపీగా ఉంటాం, ఎప్పుడు తను నన్ను అర్థం చేసుకుంటారు, ఎందుకు నన్ను ఇంత బాధ పెడుతున్నారు, ఎందుకు నన్ను ఇంత కష్టపెడుతున్నారు, నా బాధ నా పర్సన్కి అర్థం కావట్లేదా, ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు, తన కోసం నేను ఏమేం చేయలేదు, ఇంట్లో వాళ్ళని ఎదిరించాను, అందరినీ ఎదిరించాను, తన కోసం నేను చెయ్యని ఇది లేదు, పడని కష్టం లేదు, ఇంత చేశాను నేను తనకి. కానీ ఇప్పుడు నన్ను ఎందుకు ఇట్లా వదిలేశారు, నన్ను ఎందుకు ఇలా దూరం పెడుతున్నారు, నా బాధ తనకి ఎందుకు అర్థం అవ్వట్లేదు, నేను తన కోసమే ఎదురు చూస్తున్నాను, తన కోసమే ఆలోచిస్తున్నాను, తన కోసం ఏం చేయడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను అన్న విషయం తనకి ఎందుకు అర్థం కావట్లేదు అనేది ఇక్కడ మీ బాధ.
భరించలేకపోతున్నారు. సో, ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ థర్డ్ పర్సన్‌తో హ్యాపీగా ఉంటున్నారేమో. రొమాంటిక్ థర్డ్ పార్టీతో. వాళ్ళు బానే ఉన్నారు. వాళ్ళు థర్డ్ పార్టీతో బానే ఉన్నారు. ఇక్కడ ఎటూ చేసి పిచ్చిదాన్ని ఆర్ పిచ్చివాడిని అయిపోతుంది నేను. సో, వాళ్ళకి అసలు నాతో రీయూనియన్ చేసుకోవాలనే లేదు. నేనే ఇంకా తన గురించి ఆలోచిస్తున్నాను. పాస్ట్‌ని తలుచుకొని మళ్ళీ తను ఎన్ని తప్పులు చేస్తున్నా సరే నేను క్షమించుకుంటూ వస్తున్నాను. తనకి మాత్రం నాతో రీయూనియన్ చేసుకోవాలని లేదు. థర్డ్ పార్టీతో హ్యాపీగా ఉంటున్నారు. నన్ను పక్కన పెట్టేసి మూడో వ్యక్తితో తను ఆనందంగానే ఉంటున్నారు. ఎటు తిరిగి బాధపడుతోంది, నష్టపోయింది నేనే అన్న టైప్‌లో ఉంది మీ ఆలోచనలు. ఇది ఎవరి ఎనర్జీసో నాకు తెలీదు. బట్ ఇది మేబీ ఈ వీడియో చూసే అందరికీ మ్యాచ్ అయ్యేలానే అనిపిస్తుంది. బట్ చూడండి, మీ పర్సన్ అయితే థర్డ్ పార్టీతో హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు. వాళ్ళ లవర్‌తో న్యూగా వచ్చిన పర్సన్‌తో వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు. ఇక్కడ నేనే ఇంత కష్టపడుతున్నాను. నేనే వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాను. నా గురించి కూడా పట్టించుకోవడం మానేసి నేను వీళ్ళ గురించి ఆలోచిస్తున్నాను ఎక్కువ. ఎందుకు ఇలా ఆలోచిస్తున్నానో కూడా నాకే అర్థం కావట్లేదు. నా మైండ్ కూడా నా కంట్రోల్‌లో ఉండట్లేదు. ఎంత వద్దనుకున్నా మళ్ళీ అటే పోతోంది. ఇది మీ బాధ. సో, 3 ఆఫ్ కప్స్. మీ పర్సన్ థర్డ్ పర్సన్‌తో హ్యాపీగా ఉంటున్నారు. వాళ్ళ ఫ్రెండ్స్‌తో హ్యాపీగా ఉంటున్నారు. వాళ్ళ ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటున్నారు. మీ దగ్గరకొచ్చేసరికే వీళ్ళు బాధ పెడుతున్నారు. వేరే వాళ్ళందరితో బాగుంటున్నారు. ఓవరాల్‌గా అందరితో బాగుంటున్నారు. నా దగ్గరకొచ్చేసరికే ఇట్లా నన్ను బాధ పెడుతున్నారు. నన్నిట్లా ఎటూ పోనీకుండా, ఎటూ చేయనీకుండా నన్నే ఇట్లా హింసిస్తున్నారు. నన్నే ఇలా బాధ పెడుతున్నారు అనేది మీ ఫీలింగ్. సో, ఈ కార్డ్ తనకే తానే వచ్చేసింది. సో, ఫూల్. చివరికి ఈ పర్సన్‌ని నమ్మి, ఇష్టపడి, ప్రేమించి, తనే అంతా అనుకొని నేను చివరికి ఫూల్ అయ్యాను. తన మాటలు నమ్మకుండా ఉండాల్సింది. వదిలేసి వెళ్తారు అని ఎంతమంది చెప్పినా కూడా వినకుండా, ఎంతమంది నా ఫ్రెండ్స్ కానీ, నా వెల్ విషర్స్ కానీ తన విషయంలో వద్దు, వెనక్కి తగ్గు అని చెప్పినా సరే నేనే కాదు అని చెప్పి ఈ పర్సన్‌తో రిలేషన్ స్టార్ట్ చేసినందుకు నాకు ఇది జరగాల్సిందే. నాకిది అవ్వాల్సిందే అన్న టైప్‌లో ఉంది మీ ఆలోచనలు. ఇది నాకు తెలిసి మీరు ఈ పర్సన్ విషయంలో చాలా డీప్‌గా వెళ్ళిపోయారండి. చాలా డీప్. ఎవరు చెప్పినా వినలేదు. ఎంతమంది వద్దన్నా కూడా ఎంతమంది మీ ఫ్రెండ్స్ కానీ, మీ వెల్ విషర్స్ కానీ ఎవరు చెప్పిన మాట వినలేదు. ఈ పర్సనే నాకు అన్నీ అనుకొని, నమ్మి వీళ్ళతో న్యూ బిగినింగ్ అయితే మీరు చేశారు. వీళ్ళతో రిలేషన్ అనేది స్టార్ట్ చేశారు. స్టార్టింగ్‌లో వీళ్ళు బాగానే ఉన్నారు. మీతో మంచిగానే ఉండేవాళ్ళు. పోను పోను ఏంటంటే మూడో వ్యక్తికి ఎప్పుడైతే మీ ఇద్దరి మధ్య ఫ్యామిలీస్‌కి తెలిసి కానీ, లేకపోతే ఫ్రెండ్స్‌కి తెలిసి కానీ, లేకపోతే ఇంకొక పర్సన్ ఎంటర్ అయ్యారో అప్పటి నుంచి వీళ్ళు మిమ్మల్ని పక్కన పెట్టేశారు టోటల్‌గా. మీతో ఏం మాట్లాడట్లేదు. మీరు మాట్లాడినా వాళ్ళు బిజీగా ఉన్నానని కానీ, టైం లేదని కానీ, మళ్ళీ మాట్లాడతానని కానీ ఇలా చెప్తూ వస్తున్నారనమాట. టోటల్‌గా మిమ్మల్ని హర్ట్ చేస్తున్నారు. మిమ్మల్ని ఒక వెయిటింగ్ ఎనర్జీలో పెట్టి వాళ్ళు వాళ్ళ లైఫ్‌లో ఎంజాయ్ చేస్తున్నారు అనేది మీ ఫీలింగ్. ఎవరో మాటలు విని, ఎవరో కొత్త వాళ్ళొచ్చారని, ఎవరో మాటలు విని నన్ను
ఇలా చేయడం ఏంటి? తన విషయంలో నేను చూపించినంత కేరింగ్ ఇంకెవరూ చూపించరు. ఇంత ఇంత చేస్తే ఈ వ్యక్తి చివరికి నన్నే వదిలేసి వెళ్ళిపోయారు అనేది మీ బాధ. చివరికి నేనే మోసపోయాను. సో ద సన్ కార్డ్ ఇక్కడ మీరేంటంటే మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉండాలని, హ్యాపీగా ఉండడానికి ఈ పర్సన్ని నేను మర్చిపోవాలి. ఇంకా జరిగిందేదో జరిగిపోయింది. నా లైఫ్ నేను చూసుకోవాలి. నా లైఫ్లో నేను హ్యాపీగా ఉండాలి. ఇంక ఈ పర్సన్ వచ్చినా సరే రాకపోయినా సరే ఇంకా నేనేం చేసేదేం లేదు. నేను కావాలి అనుకుంటే వాళ్ళే నా దగ్గరికి వస్తారు. వాళ్ళ కోసం వెయిట్ చేసి ఇక్కడ నా జీవితం అయిపోతుంది. నేను నా సంతోషాన్ని కోల్పోతున్నాను. నేను నా వాల్యుబుల్ లైఫ్ని, నేను నా వాల్యుబుల్ టైంని ఈ పర్సన్తో వేస్ట్ చేసుకుంటున్నాను. ఈ పర్సన్ గురించి ఆలోచించి ఎందుకు నేను ఇంత బాధపడాల్సిన అవసరం ఉందా అనేది మీరు ఆలోచిస్తున్నారనమాట. సో మేబీ మీరు హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తున్నారు. ఈ వ్యక్తిని మర్చిపోయి మీ లైఫ్లో మీరు సంతోషంగా ఉండడానికి మీకు నచ్చిన పనులు చేస్తూ, లేకపోతే నచ్చిన ప్లేసెస్కి వెళ్తూ ఈ బాధ నుంచి మీరు బయటికి రావాలి. ఎట్లాగైనా సరే బయటపడాలి. నేను నా లైఫ్లో సంతోషంగా ఉండాలి. ఒకరి కోసం నా లైఫ్ నేను బాధ పెట్టుకోలేను. నా సంతోషం నాకు ఇంపార్టెంట్. చాలు ఇంకా పడింది. వాళ్ళకి కావాలి, నేను కావాలి అనుకుంటే వాళ్ళే నా దగ్గరకు వస్తారు. నేను ఎవరి దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడుకోవాల్సిన అవసరం అయితే నాకు లేదు. బికాజ్ నేనేంటి అనేది నాకు తెలుసు. నా ప్రేమ ఏంటి అనేది నాకు తెలుసు అనేది అనే దానిపైన మీరు చాలా గట్టిగా ఉన్నారు. చాలా గట్టిగా నమ్ముతున్నారు. వెరీ గుడ్ అండి. ఇలాగే ఉండండి. ఎప్పుడూ మీ సంతోషం ఇంపార్టెంట్. మన సంతోషానికి వాల్యూ ఇస్తే వాళ్ళకు కూడా మనం అంతే వాల్యూ ఇవ్వాలి. మనల్ని పక్కన పెట్టేసిన వాళ్ళ కోసం మనం ఎంత ఆలోచించినా, ఎంత ఏం చేసినా కూడా అంతా వేస్ట్. మీ హ్యాపీనెస్ పైన మీరు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అది చాలా మంచిది. సో 5 ఆఫ్ కప్స్ మళ్ళీ ఏంటిది? మీ సంతోషం కోసం మీరు ప్రయత్నాలు చేస్తున్నారు. బట్ మీ వ్యక్తి ఆలోచనలు మాత్రం మిమ్మల్ని వదలట్లేదు. అవలా పట్టుకొనే ఉన్నాయి. మళ్ళీ అదే బాధ, అదే ఇది. ఏంటో కాసేపు హ్యాపీగా ఉండడానికి మీరు ట్రై చేస్తారు. మళ్ళీ కాసేపు అయితే మళ్ళీ అతను గుర్తొస్తారు, ఆమె గుర్తొస్తుంది. ఆల్ ఆఫ్ సడన్ మీరు మళ్ళీ డల్ అయిపోతారు. కాసేపు బాగానే ఉంటారు. మీకు నచ్చిన మీ ఇంటికి మీ కిడ్స్ కానీ, లేకపోతే మీ ఫ్రెండ్స్ కిడ్స్ కానీ, లేకపోతే మీ అపార్ట్మెంట్లో మీ చుట్టూతా ఉన్న వాళ్ళ పిల్లలతో కానీ కాసేపు ఎంజాయ్ చేసి హ్యాపీగా ఉంటారు. ఇంకా కాసేపు ఆగేసరికి మళ్ళీ మీ పర్సన్ మీ మైండ్లో గుర్తొస్తారు. గుర్తొచ్చేసరికి మళ్ళీ ఇంతే బాధపడుతూనే ఉంటారు. అరే తను ఉంటే ఇంకా నేను సంతోషంగా ఉండేదాన్ని. నా బాధ ఎందుకు పట్టించుకోవట్లేదు, నా గురించి ఎందుకు ఆలోచించట్లేదు, అసలు నేను ఇంత బాధపడుతున్నాను కదా, అట్లీస్ట్ తనకి కొంచెమైనా ఆ బాధ ఉందా? నా బాధ అనేది వాళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదు? నేను తన్ని ఇంత మిస్ అవుతున్నాను, తన గురించి నేను ఇంత ఆలోచిస్తున్నాను, కానీ వాళ్ళకి కొంచెం కూడా లేదా? ఇందులో నాదే తప్పు ఉందా? నేనే అనవసరంగా వాళ్ళని అన్నానా? నేనే దూరం చేసుకున్నానా? ఇదంతా నా తప్పేనా అనే సెల్ఫ్ ఇది కూడా క్వశ్చనింగ్ కూడా చేసుకుంటున్నారు మీరు. నేనే తన్ని నా చేతులారా నేనే దూరం చేసుకున్నానా? నా ఈగో యాటిట్యూడ్ వల్ల నేనే తన్ని దూరం చేసుకున్నానా? లేకపోతే తనే నన్ను దూరం పెడుతున్నారా? ఇక్కడ ఏంటంటే కొంతమంది మీకు మీరే ఈ పర్సన్ నుంచి దూరం అయిపోయారు అనేది కూడా నాకు ఇక్కడ కనిపిస్తుంది.
వేరే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చి, లేకపోతే ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇచ్చి కానీ, థర్డ్ పర్సన్‌కి ఇంపార్టెన్స్ ఇచ్చి కానీ, ఇక్కడ ఏంటంటే మీకు మీరే ఈ పర్సన్‌ని దూరం చేసుకున్నారు. ఇప్పుడు దూరం చేసుకున్న తర్వాత వాళ్ళ గురించి ఆలోచించి మీరు డిప్రెషన్‌లోకెళ్తున్నారు అనేది కూడా కనిపిస్తుంది. ఓకే. తప్పు నాదేనా? తనదేం లేదా? అంటే నేనొక్కదాన్నే తప్పు చేశానా? వాళ్ళేం జేయలేదా నా విషయంలో? సో, 3 ఆఫ్ పెంటికల్స్. మీరు థర్డ్ పర్సన్‌ని గురించి మాత్రం చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారండి. థర్డ్ పర్సన్‌తో మేబీ మీ లైఫ్‌లో థర్డ్ పర్సన్ ఉన్నారని వాళ్ళు అనుకోని ఉండొచ్చు. వాళ్ళ లైఫ్‌లో థర్డ్ పర్సన్ ఉన్నారని మీరు అనుకోని ఉండొచ్చు. సో, ఇక్కడ మీ పర్సన్ థర్డ్ పర్సన్‌తో ఉన్నారు. థర్డ్ పార్టీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. మీకివ్వట్లేదు. మీకివ్వాల్సింది మీకివ్వట్లేదు. మీకివ్వాల్సిన టైం ఇయ్యట్లేదు. మీకివ్వాల్సిన ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వట్లేదు. మీరు ఆ పర్సన్‌కి మనీ పరంగా కూడా చాలా హెల్ప్ చేశారు. తను నన్ను మనీ అడిగితే కూడా నేను హెల్ప్ చేశాను. ఇంత హెల్ప్ చేసిన నాకు ఇంత ద్రోహం ఎలా చేస్తారు? తను అడిగితే ఏదైనా నేను కాదనకుండా చేశాను. మనీ పరంగా సపోర్ట్‌గా నిలబడ్డాను. ఎమోషనల్‌గా సపోర్ట్‌గా నిలబడ్డాను. తను అడిగితే తన హ్యాపీనెస్ కోసం నేను ఏమైనా చేశాను. కానీ ఎందుకు ఈ పర్సన్ నన్ను పట్టించుకోవట్లేదు? నన్నెందుకు ఇలా పక్కన పడేశారు? నా ఎమోషన్స్‌కి అసలు వాల్యూ ఇవ్వరా? నాకసలు టైం ఇయ్యరా? నాతో మాట్లాడరా? ఇన్ని రోజులు నాతో చేసింది జస్ట్ టైమ్ పాసేనా? వాళ్ళేదో అవసరం కోసమే నాతో ఉన్నారా? వేరే వాళ్ళు రాగానే నన్ను వదిలేసి వెళ్ళిపోయారంటే ఇదే వీళ్ళ ప్రేమ. అసలు మళ్ళీ ఈ పర్సన్ మళ్ళీ నా దగ్గరకొస్తారా? రారా? నాతో అట్‌లీస్ట్ నాతో మాట్లాడడానికి ట్రై చేస్తారా? ఇది మీ ఆలోచనలు. సో, బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ చూడండి. 6 ఆఫ్ వాండ్స్. సో, మీ పర్సన్ మీ దగ్గరికి రావాలి. మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి. మీతో కలిసి ఒక కమిట్మెంట్‌తో ఒక కమిటెడ్ రిలేషన్‌షిప్ లాగా మీతో ఉండాలి. ఎందుకంటే ఆ పర్సన్ మీకు హ్యాపీనెస్. ఆ పర్సన్ మీ సంతోషం, మీ ఆనందం ఏదైనా అనుకోండి. కానీ వస్తారా? రారా? అనే కన్‌ఫ్యూజన్, జగల్. ఇక్కడ నేనే తన కోసం ఆలోచిస్తున్నాను. నేనే తన కోసం వెయిట్ చేస్తున్నాను. నేనే తనొస్తే హ్యాపీగా నేను మళ్ళీ నా లైఫ్‌లోకి యాక్సెప్ట్ చేసి మంచిగా ఉండాలి అని అనుకుంటున్నాను. కానీ వాళ్ళొస్తారో రారో? ఇదంతా నా పిచ్చి ఆశ కాకపోతే వాళ్ళెందుకొస్తారు? వదిలేసి వెళ్ళిపోయారు అంటే, నా నుంచి దూరం అయిపోయారు అంటే ఇక నేను వద్దు అనుకోనే కదా వాళ్ళు నన్ను వెళ్ళిపోయింది. ఇంకా నాలో ఆశ చావక ఏదో ఒక మూల ఉన్న హోప్‌తో ఇంకా వాళ్ళు నా కోసం ఆలోచిస్తారు, నా కోసం వస్తారు అని చెప్పి నేను ఎదురు చూస్తున్నాను గానీ అక్కడ ఏం లేదు. అంతా అయిపోయింది అని మీకు మీరే కన్క్లూషన్‌కి కూడా వచ్చేస్తున్నారు. వస్తే హ్యాపీనే. రాకపోయినా ఇంక నేను చేసేదేం లేదు. సో, ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది చూద్దాం. ఇంతవరకు జరిగిన ఇది మీకు రెసొనేట్ అయితే ఇది మీ పర్సన్ ఆలోచనలు అని అనుకోండి.
సో 7 ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ మీ పర్సన్ తన లైఫ్‌లో చాలా వరకు మీ నుంచి కమ్యూనికేషన్ కోసం ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారు. మీరు మెసేజ్ చేస్తారు. మీ నుంచి కమ్యూనికేషన్ వస్తుంది. సో, మీ నుంచి ఆ ఇనిషియేషన్ అనేది ఈ పర్సన్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. మీరే మాట్లాడాలి. మీరే తనకి మెసేజ్ చేయాలి. మీరే తనని ప్లీజ్ చేసుకోవాలి అన్నట్టు ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారు. సో, 2 ఆఫ్ వాండ్స్ ఈ పర్సన్ ఏంటంటే కొంతవరకు క్రాస్ రోడ్స్‌లో చూస్తున్నారండి. వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. దూరంగా ఉన్నారు. దూరం నుంచి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు. సో, మీరెలా ఉన్నారు? మీరేం చేస్తున్నారు? మీరు మీ లైఫ్‌లో హ్యాపీగా ఉన్నారా? లేదా? అనేది ఈ పర్సన్ దూరం నుంచి అబ్జర్వేషన్ అనేది చేస్తున్నారు. మేబీ ఈ పర్సన్ గూడా కొంతవరకు ఏంటంటే తన కెరియర్ కోసం ఎక్కువ కష్టపడుతున్నారు. మీ నుంచి దూరంగా ఉంటూ తన కెరియర్ కోసం ఎక్కువ కష్టపడుతున్నారు. తన లైఫ్‌లో మేబీ ఇంకొక సిట్యుయేషన్ ఏదో ఫేస్ చేస్తున్నారు అనేది ఇక్కడ కనిపిస్తుంది. అండ్ అందుకే మిమ్మల్ని కొంతవరకు పక్కన పెట్టేసి ఆ సిట్యుయేషన్ పైన వీళ్ళు ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. మేబీ అది జాబ్ అయినా కానియండి, లేకపోతే ఇంకా అదర్ థర్డ్ పర్సన్ అయినా అవ్వనియండి. ఈ పర్సన్ ఏంటంటే కొంతవరకు దూరం నుంచి చూస్తున్నారు తప్ప దగ్గరకొచ్చి మిమ్మల్ని అప్రోచ్ అయ్యి మీతో మాట్లాడే ధైర్యం మాత్రం ఈ పర్సన్ చేయలేకపోతున్నారు. మేబీ పాస్ట్‌లో వీళ్ళు మీతో చేసిన మిస్టేక్స్‌కి ఆ రిగ్రెషన్‌తో వీళ్ళు మీ నుంచి దూరంగా ఉండుండొచ్చు. సో, మీరేమన్నా ఇనిషియేట్ చేస్తారేమో, మీరేమన్నా తనతో మాట్లాడతారేమో అనేది వీళ్ళు చూస్తున్నారు. సో, వీళ్ళైతే మాత్రం మెయిన్‌గా వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. అంటే ఇప్పుడు ఏంటంటే మీరు మాట్లాడితే వీళ్ళు మాట్లాడాలి అన్న టైప్‌లో వీళ్ళు వెయిట్ చేస్తున్నారు. తనకి నేనంటే ఇష్టం ఉందో లేదో తెలీదు. తను నాతో మాట్లాడడం మీరు తనతో మాట్లాడడం టోటల్‌గా అవాయిడ్ చేశారు. సో, తనకి అర్థం కావట్లేదు మాట్లాడాలా లేదా అనే దానికి. సో, చూడండి మీ పర్సన్ కూడా మీ గురించి ఆలోచిస్తున్నారు. అండ్ వాళ్ళు కూడా కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. మీ విషయంలో వాళ్ళు కూడా కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. వాళ్ళకి క్లారిటీ లేదు. అసలు ఏ స్టెప్ తీసుకోవాలి అనే విషయానికి వాళ్ళకి క్లారిటీ లేదు. ప్రాపర్‌గా థింక్ చేయలేకపోతున్నారు. ప్రాపర్‌గా ఏ విషయానికి డిసైడ్ అవ్వలేకపోతున్నారు. మీతో మాట్లాడాలా తెలియట్లేదు. మీతో మాట్లాడకూడదా తెలియట్లేదు. మీ మీరు మీ లైఫ్‌లో ఇంకెవరన్నా వేరే వాళ్ళొచ్చారేమో అన్న థాట్ కూడా వీళ్ళకి ఉంది. అందుకే మీరు వాళ్ళని అప్రోచ్ అవ్వట్లేదు. సో, ఇప్పుడు నేనెలా మాట్లాడతాను? వాళ్ళు ఇనిషియేట్ చేయలేనప్పుడు నేనెలా మాట్లాడతాను అని చెప్పి వీళ్ళు వెయిట్ చేస్తున్నారు. సో, మీ పర్సన్ ఏంటంటే హార్ట్ బ్రేక్ సిట్యుయేషన్‌లో ఉన్నారు. మీరు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారంటే మీ పర్సన్ ఇక్కడ హార్ట్ బ్రేక్ సిట్యుయేషన్‌లో ఉన్నారు. మీరు తనని చాలా హర్ట్ చేశారు. అండ్ ఇంకొక పర్సన్ వల్ల కూడా వీళ్ళు హర్ట్ అయ్యారు. ఒక పర్సన్ వల్ల వీళ్ళు హర్ట్ అవ్వలేదు. ఐ మీన్ మల్టిపుల్ పీపుల్ వల్ల వీళ్ళు హర్ట్ అవుతున్నారు అనే విషయం ఇక్కడ కనిపిస్తుంది. సో, మీ వల్ల ఏంటంటే ఇక్కడ మీ పర్సన్ హార్ట్ బ్రేక్ సిట్యుయేషన్‌లో ఉన్నారు అనేది నాకు ఇక్కడ కనిపిస్తుంది. మేబీ మీకు మీ పర్సన్‌కి ఏమన్నా గొడవలు జరిగాయా? తన మనసు ముక్కలైపోయింది. చాలా హార్ట్ బ్రేక్. మేబీ మీకు ఈ పర్సన్‌కి బ్రేకప్ కూడా జరిగి ఉండొచ్చు. సో, ఆ విషయానికి వీళ్ళ హార్ట్ బ్రేక్ అవుతోంది అనేది వీళ్ళ ఫీలింగ్. నన్ను అంత హర్ట్ ఎలా చేస్తుంది? నన్ను అంత బాధ ఎలా పెడుతుంది? ఎలా పెడుతుంది ఆర్ ఎలా పెడతాడు? నన్ను ఇంతలా బాధ ఎలా పెడతారు? నా నుంచి ఇంతలా దూరంగా ఎలా ఉండగలుగుతున్నారు? అసలు నాతో మాట్లాడకుండా ఒక్క రోజంటే
అసలు నాతో మాట్లాడకుండా ఒక్కరోజు కూడా నన్ను చూడకుండా, నాతో మాట్లాడకుండా ఉండలేని తను ఇప్పుడు నన్నెందుకు ఇంత హర్ట్ చేస్తుంది? నా నుంచి ఇప్పుడు ఎలా ఇంత దూరంగా ఉండగలుగుతుంది? అంత ధైర్యం, అంత తెగింపు ఎలా వస్తుంది తనకి అనేది వాళ్ళ ఫీలింగ్. నన్ను ఇంత హర్ట్ చేస్తుంది గదా! నేను ఇంత హర్ట్ అవుతున్నాను గదా! నేను హర్ట్ అవుతున్నానన్న విషయం గూడా తనకి తెలియట్లేదా? నేను ఇంత బాధపడుతున్నాను. నా మనసు ఇంత గాయపడుతుంది. కానీ ఆ బాధ తను లేకుండా ఉంటే నేను ఎంత బాధపడతానన్న విషయం తనకి తెలీదా? అనేది మీ పర్సన్ ఫీలింగ్. సో, ఇక్కడి దాకా చూసుకుంటే అన్ని రాసుల వాళ్ళు కవర్ అయ్యారు. లైక్ కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీనరాశి, మేషరాశి, సింహరాశి, ధనస్సు రాశి వాళ్ళు, వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి వాళ్ళు, మిథున రాశి, తులారాశి, కుంభరాశి. సో అందరూ కవర్ అయ్యారు. సో మీ పర్సన్ మీకు ఒక ఆఫర్ తీసుకొని మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు. నేను నీతో మాట్లాడకుండా నేను ఉండలేకపోతున్నాను, మళ్ళీ మనం రీయూనియన్ అవుదాము అని చెప్పేసి నేను తను లేకుండా ఉండలేకపోతున్నాను, నాకు చాలా కష్టం అనిపిస్తుంది, నాకు చాలా బాధ అనిపిస్తుంది, ఎలాగైనా సరే తనతో మళ్ళీ రీయూనియన్ చేసుకోవాలి, మీకు మెసేజ్ చేయాలి, మీతో మాట్లాడాలి, తను మీ గురించి ఎంత బాధపడుతున్నారో, మీ నుంచి దూరంగా ఉంటున్నందుకు ఎంత సఫర్ అవుతున్నారో ఆ విషయం మీకు చెప్పాలి అని ఇక్కడ మీ పర్సన్ అనుకుంటున్నారు. సో ద హర్మిట్, మీ పర్సన్ ఏంటంటే చాలా లోన్లీగా, చాలా డిప్రెషన్లో, ఎవరితోనూ మాట్లాడట్లేదు, ఎక్కడికి వెళ్ళాలనిపించట్లేదు, ఒంటరిగా ఉండాలనిపిస్తుంది. ఈ సెపరేషన్ మీ పర్సన్ తట్టుకోలేకపోతున్నారు. నన్నెవరూ పట్టించుకోవట్లేదు, నేను ఒంటరివాడిని, నేను ఒంటరి దాన్ని, నన్నెవరూ పట్టించుకోవట్లేదు, అందరూ నన్ను బాధ పెడుతున్నారు, నేనే ఇక్కడ ఒంటరిగా మిగిలిపోయాను, నేనే ఇక్కడ ఇలా ఒంటరి అయిపోయాను, నన్ను పట్టించుకునే వాళ్ళే ఎవరూ లేరు, నా బాధ ఎవరికి చెప్పినా అర్థం కాదు, ఎవరికి చెప్పినా సరే నేను బాధపడుతున్నానన్నా కూడా ఎవరు నమ్మరు. ఎందుకంటే కొంతమందికి ఏంటంటే ఫేస్ వాల్యూ అంతే. వాళ్ళు బాధపడుతున్నారన్నా, వాళ్ళు ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారన్నా ఎవరు అది నమ్మరు. వీళ్ళకి అసలు ఎమోషన్స్కి వాల్యూ ఇస్తారా అని అంటారనమాట. సో అందుకే ఈ పర్సన్ ఎవరితో మాట్లాడకుండా ఒంటరిగా ఉంటూ తన లైఫ్ ఏదో తను చూసుకుంటూ, తన బాధ ఎవరికి చెప్పాలో తెలియక, ఎవరికి చెప్పుకోలేక ఒంటరిగా తను బాధ తను పడుతున్నారు అనేది ఇక్కడ ఉంది. ఓకే, నైట్ ఆఫ్ పెంటికల్స్. బట్ ఈ పర్సన్ అయితే మీతో రీయూనియన్ మాత్రం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మేబీ ఒక 3 monthsలో ఈ పర్సన్ మిమ్మల్ని అప్రోచ్ అయ్యి తన లవ్ మీకు ఎక్స్ప్రెస్ చేసే ఛాన్సెస్ ఉంది. చూస్తున్నారు, ఎదురు చూస్తున్నారు, బాధపడుతున్నారు. ఎక్కడి నుంచి మీ నుంచి ఏమీ కమ్యూనికేషన్ రావట్లేదు, ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. సో తను మాత్రం మీ నుంచి రీయూనియన్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో
ఒంటరిగా ఉంటున్నారు. ఎవరితోనూ ఏం చెప్పుకోవట్లేదు. ఎవరితోనూ ఏం షేర్ చేసుకోవట్లేదు. నా బాధేదో నేను పడతాను. నేను అన్నట్టు ఉంటున్నారు. లోన్లీగా ఉంటున్నారు. ఎవరితోనూ మింగిల్ అవ్వడానికి ఇష్టపడట్లేదు. కానీ మీరేమో ఇక్కడ వాళ్ళు థర్డ్ పర్సన్‌తో ఉంటున్నారు. నన్ను పట్టించుకోవట్లేదు. నాకు అసలు ఇంపార్టెన్స్ ఇయ్యట్లేదు. వాళ్ళు వాళ్ళ లైఫ్‌లో హ్యాపీగా ఉంటున్నారు. నేనే ఇక్కడ ఇంత స్ట్రెస్ అవుట్ అయిపోతున్నాను అని మీరు ఫీల్ అవుతున్నారు. సో మీ పర్సన్ మీతో రీయూనియన్, రీకన్సిలేషన్ అవ్వాలి. మీతో ఒక కమిటెడ్ రిలేషన్షిప్లో ఉండాలి. మీ మేబీ మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయి ఉంటే కనుక మీ పర్సన్ మళ్ళీ మీరిద్దరూ కలిసి ఉండాలి, కలిసి కాపురం చేయాలి అన్నట్టు ఈ పర్సన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. రీయూనియన్, రీకన్సిలేషన్ అనేది మీ పర్సన్ కోరుకుంటున్నారు, ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మీతో కలిసి హ్యాపీగా ఉండాలి, మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలి, మీరు కలిసి సంతోషంగా ఉండాలి అని అయితే ఇక్కడ మీ పర్సన్ అనుకుంటున్నారు. అండ్ ఎవరైతే అన్మ్యారీడ్ వాళ్ళు చూస్తున్నారో ఈ పర్సన్ అయితే మీతో మ్యారేజ్ చేసుకోవాలి, మీతో కలిసి న్యూ లైఫ్ చూడాలి. ఇంకా ఈ పర్సన్ మీరు లేకుండా ఉండలేక మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి, మీతో న్యూ లైఫ్ స్టార్ట్ చేయాలి, హ్యాపీగా ఉండాలి అనేది అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఎవరైతే అదర్ రిలేషన్షిప్స్లో ఉన్నారో వాళ్ళైతే మీతో ఒక కమిటెడ్గా ఉంటూ మీకు తోడుగా ఉంటూ మీతో కలిసి హ్యాపీగా ఉండాలి, మీకు ప్రామిస్ లాంటిది చేయాలి. లైక్ నేను నీతో ఉంటాను, నేను నీకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా నేను నీకు తోడుగా ఉంటాను, నేను నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను, నువ్వు నాతో ఉండు, నాకు అంతే చాలు, నాకు అదే చాలు, నాకు అదే 10,000 అన్నట్టు ఈ పర్సన్ మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు. తను ఉంటే చాలు, నాకు ఇంకేం అక్కర్లేదు, తన నుంచి నాకేం అక్కర్లేదు, తనుంటే చాలు, నాకు అదే సంతోషం, నాకు అదే హ్యాపీనెస్ అంటున్నారు ఇక్కడ ఈ పర్సన్. సో ఈ పర్సన్ మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు. సో మేబీ మీరు ఈ పర్సన్ గొడవ పడి ఇద్దరు సెపరేషన్ అయిపోయారా, లేకపోతే మూవ్ ఆన్ అయిపోయారా, మేబీ మీరిక్కడ వాళ్ళు ఇంకొక చోట గొడవ పడి మాట్లాడుకోవడం లేదా, ఈ పర్సన్ అయితే మీ దగ్గరికి వాళ్ళ చుట్టాలని కానీ, లేకపోతే వాళ్ళ రిలేటివ్స్ని కానీ, వాళ్ళ ఫ్రెండ్స్ని కానీ, లేకపోతే వాళ్ళే వచ్చి మీతో మాట్లాడాలి అని అయితే ఇక్కడ మీ పర్సన్ అనుకుంటున్నారు. ఎందుకంటే మీరు లేకుండా ఈ పర్సన్ ఉండలేకపోతున్నారు. టోటల్గా వీళ్ళు లోన్లీగా ఫీల్ అవుతున్నారు, చాలా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు. అండ్ మీకోసం వెయిట్ చేసి ఇంకా నాకు తెలిసి వీళ్ళు అలసిపోయారు. సో ఇంకా మీ దగ్గరకు రావాలి అనుకుంటున్నారు. ఏస్ ఆఫ్ కప్స్, వాళ్ళు మిమ్మల్ని ఎంతగా మిస్ అయ్యారో, మీరంటే ఎంత పాజిటివ్ ఫీలింగ్స్ ఉందో, మీరంటే ఎంత ప్రేమ ఉందో అనేది మీకు చెప్పాలి. ఇంకా ఈ పర్సన్ తన ప్రేమ అనేది తన మనసులో దాచుకోలేకపోతున్నారు, ఎక్స్ప్రెస్ చేయాలి. ఇంకా నా వల్ల కాదు, దాచుకున్నది చాలు, ఇంకా తప్పదు, చెప్పాల్సిన టైం వచ్చేసింది, తనకి చెప్పాలి. తనంటే నాకు ఎంత ఇష్టమో, నేను ఎంత తనని కావాలని కోరుకుంటున్నాను, తన కోసం నేను ఏమైనా చేయడానికి రెడీగా ఉన్నాను అని చెప్పేసి ఇక్కడ ఈ పర్సన్ తన మనసులో ఉన్న ఫీలింగ్స్ అన్నీ మీకు చెప్పాలి అని అయితే అనుకుంటున్నారు. డెవిల్ కార్డ్. సో అంటే మీ పర్సన్ మీకు చాలా అట్రాక్ట్ అవుతున్నారు. అండ్ చాలా బ్యాడ్ హ్యాబిట్స్ కూడా అట్రాక్ట్ అవుతున్నారు ఈ పర్సన్ మీరు లేకుండా. లైక్ మెన్ అయితే డ్రింకింగ్ కానీ, స్మోకింగ్ కానీ. డెవిల్ ఎనర్జీ అంటే ఇక్కడ ఏంటంటే మేబీ అమ్మాయిలు అయితే బ్యాడ్ ఫ్రెండ్స్కి అలవాటు పడడం కానీ,
వేరే వాళ్ళు చెప్పిన మాటలు ఈజీగా నమ్మేయడం కానీ, నెగెటివ్‌కి నెగెటివ్ థింగ్స్‌కి వేరే వేరే అబ్బాయిలకు కానీ అలా అట్రాక్ట్ అవుతున్నారు. ఎందుకంటే వీళ్ళకి చాలా ఎక్కువ ఫిజికల్ ఫీలింగ్స్ అనేది వస్తుంది. సో, ఏంటంటే వాళ్ళ ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకోవడానికి మేబీ వీళ్ళ మైండ్ ఏంటంటే నెగెటివ్ సైడ్ కూడా వెళ్తోంది అనేది నాకిక్కడ కనిపిస్తుంది. నెగెటివ్‌గా ఆలోచించడం అలవాటు చేసుకుంటున్నారు. నెగెటివ్ కి ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళలో ఉన్న ఎమోషన్స్, వాళ్ళలో ఉన్న హార్ట్ బ్రేక్ సిట్యుయేషను, వాళ్ళలో ఉన్న ఒంటరితనం పోవాలి అంటే కొంతమంది ఏంటంటే నెగెటివ్ ఫ్రెండ్స్ కానీ వీళ్ళు ఎలా అంటే వదిలేసేయి వాళ్ళని, ఇంకా ఎక్కడ చూడు వీళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో అలా ఉండు, ఇలా ఉండు అనేది ఎక్కువ అలవాటు చేస్తున్నారు అనేది నాకిక్కడ కనిపిస్తుంది. నెగెటివ్‌కి బాగా అట్రాక్ట్ అవుతున్నారు. సో, చారియట్ ఇక్కడ మీ పర్సన్ మీ లైఫ్‌లోకి రావాలి అని అనుకుంటున్నారు. మీతో కలిసి ట్రావెల్ చేయాలి అనుకుంటున్నారు. మీ లైఫ్‌లోకి రావాలి అనుకుంటున్నారు. కానీ మిమ్మల్ని ఎలా ఫేస్ చేయాలంటే వీళ్ళకి భయమేస్తుందండి. మీరేమో ప్రతి దానికి క్లారిటీ కావాలి అంటారు. ఇన్నాళ్ళు ఎందుకున్నావు? నాకు దూరంగా ఎందుకున్నావు? ఇప్పుడెందుకొచ్చావు? మళ్ళీ ఎప్పుడైనా నన్ను వదిలేసి వెళ్తావేమో! ఇలా మీరు ఈ ఈ ఈ పర్సన్‌ని మారి మీ లైఫ్‌లోకొచ్చినా సరే, మీరు దాన్ని యాక్సెప్ట్ చేయలేరు. మీరు మీ క్వెషనింగ్‌తో మీ పర్సన్‌ని మీరే దూరం చేసుకుంటున్నారు. ఈ వ్యక్తిని మీరే దూరం చేసుకుంటున్నారు. వేరే ఎవరో అక్కర్లేదు. ఒక సాంగ్ ఉంది గదా! నాకది అనిపిస్తుంది. నా ప్రేమ కథకి నేనే కదా విలను, తప్పు ఎవరిదనను అనే సాంగ్ ఉంది గదా! అది. వాళ్ళు మారి మీ దగ్గరికి వచ్చినా సరే, మీరు నమ్మలేక, మీరు వేసే ప్రశ్నలకి సమాధానం చెప్పలేక వాళ్ళు భయపడుతున్నారు. మీరు కావాలి అనిపించినా సరే, మీ ఆర్గ్యుమెంట్ చూస్తే, మీ ఫైట్ చూస్తే వాళ్ళకి భయమేసి వెనక్కి వెళ్తున్నారు. మీరు లేకుండా వీళ్ళకి స్ట్రెస్ అవుట్ అవుతుంది. ఇక్కడ చెప్పాను కదా, మీరెంత కష్టపడుతున్నారో మీరు లేకుండా వీళ్ళు అంతే కష్టం పడుతున్నారు, అంతే స్ట్రెస్ పడుతున్నారు, అంతే మిమ్మల్ని మిస్ అవుతున్నారు, అంతే బాధ వాళ్ళు కూడా పడుతున్నారు. మీరెంత బాధపడుతున్నారో మీ నుంచి దూరంగా ఉంటున్నందుకు వీళ్ళు అంతకన్నా ఎక్కువ బాధపడుతున్నారు, అంతకన్నా ఎక్కువ పెయిన్ అనేది ఫేస్ చేస్తున్నారు. సో డెఫినెట్లీ ఈ పర్సన్తో మీకు న్యూ బిగినింగ్ చేయాలి అనుకుంటున్నారు. న్యూ బిగినింగ్స్ అయితే ఉంది. ఓకే, 10 అనేది కంప్లీషన్. సో ఈ కంప్లీషన్ తర్వాత డెఫినెట్గా న్యూ బిగినింగ్, న్యూ సైకిల్, న్యూ స్టోరీ అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుంది మీకు ఈ పర్సన్కి మధ్య. సో ఇదేనండి మీ పర్సన్ అయితే మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు అనేది ఇక్కడ కనిపిస్తుంది. సో ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెసొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.